తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా తన వంతు సహకారం అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ తిరుపతిరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇంకా రాబోయే రోజుల్లో చేపట్టనున్న అంశాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. మీడియా సెంటర్తో కల్పించినటువంటి మౌలిక సదుపాయాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ బాధ్యతలు, మీడియా బాధ్యతలను కలెక్టర్ ఒక్కొక్కటిగా వివరించారు. జిల్లా మొత్తం మనం చూసుకుంటే మీకు ఉన్న అవగాహన మన దగ్గర వనపర్తి కాన్స్టిట్యుయెన్సీ, అదేవిధంగా పార్ట్ ఆఫ్ కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటాయి. ఇక్కడ వనపర్తిలో మనం 296 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక 7 పోలింగ్ స్టేషన్స్ మనకి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ అడ్డాకల్ మండల్, అదేవిధంగా మూసాపేట్ మండల్లో కొన్ని ఉంటాయి. అదేవిధంగా 61 పోలింగ్ స్టేషన్స్ మక్తల్ సంబంధించి ఉంటాయి. 90 101 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయండి. ఇది 2,55,000 65,622 అంటే 2,65,622 అంతమంది ఉన్నారు. దీంట్లో ప్రత్యేకంగా ఇంకా ఫామ్ 6 అదేవిధంగా ఫామ్ 8 సంబంధించిన ఫామ్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. దాని గురించి మళ్ళీ ఫర్దర్గా మనం మాట్లాడతాము. ప్రత్యేకంగా దివ్యాంగుల గురించి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మార్కింగ్ మనం చూసుకుంటే 6,592 6,592 ఓటర్స్ ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా 80+ ఉన్న ఓటర్స్కి కూడా ప్రత్యేకంగా పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, 80+ ఉన్న వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయంలో ఒక సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకు కాసేపులో తెలియజేస్తాను. మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి మానిటరింగ్కి కొన్ని రూట్స్, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి షెడ్యూల్ అనౌన్స్ చేసిన టైం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది, అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని టీంలు మనం స్క్వాడ్స్ రూపంలో, వివిధ రూపంలో ఏర్పాటు చేస్తూ ఉంటాం. మరి ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, వీడియో వ్యూవింగ్ టీమ్స్ కావచ్చు. దీంట్లో కోడ్ వయలేషన్స్ సంబంధించిన, కంప్లైంట్స్ రిజల్యూషన్ సంబంధించిన, అదేవిధంగా ఏదైనా మీటింగ్ జరిగితే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది బుక్ చేయడానికి ప్రత్యేకంగా కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న విషయాలు ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.